నాగార్జున కొడుకు నాగ చైతన్య కింగ్ కొడుకు కింగే కాబట్టి కింగే తెప్పించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బీచ్ బాయ్ చిన్న, ఈ బీచ్ బాయ్ తెలుగు ఛానల్ నుంచి. అయితే ఈ రోజు భీమచ్చి ప్రజలకి మన తండ్రి సినిమా ఎలా నచ్చిందో అయితే అందరం కనుక్కోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఊరు సినిమా మా ఊరి ప్రజలకి ఎలా నచ్చిందో ఈ రోజు అయితే అందరు రివ్యూ అయితే తీసుకుంటాను. నేను సినిమా చూసాను, నాకైతే చాలా సినిమా పిచ్చిగా అయితే నచ్చేసింది. సినిమా అయితే చాలా బాగుంది. మా మత్స్యకారుల గురించి కానీ, మా మత్స్యకారుల జీవన విధానం గురించి కానీ, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పంట కష్టాలు కానీ, బాధలు కానీ అవన్నీ ఎలా అయితే చెప్పారో అలానే చూపించారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే సినిమా పిచ్చిగా నచ్చేసింది. చంద్రమోహన్ గారికి, అలాగే నాగ చైతన్య గారికి, మిగతా టీం అందరికి చాలా థ్యాంక్స్. సినిమా కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన భీమచ్చి ప్రజలు దీని గురించి ఏటైతే చెప్తారో, ఈ సినిమా గురించి ఎలాంటి రివ్యూ అయితే ఇస్తారో వీడియోస్ అయితే తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. మీరు సినిమా చూసారు కదా, మీకు ఎలాగ అనిపించింది? మాకు బాగానే అనిపించింది. హిట్ అయిపోయింది, చూసాము, బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, హిట్ అయిపోయింది, సూపర్ హిట్. జగదీశా, ఓకే తమ్ముడు, తండ్రి సినిమా చూసా కదా, నీకు ఎలాగ అనిపించింది? చాలా బాగుంది అన్న. భీమచ్చి అనే పేరుతో స్టార్ట్ అవుద్ది. మన స్టోరీ కాబట్టి ఇంకా ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే కొద్దిగా ఏడుపు వచ్చింది. మన స్టోరీ కాబట్టి పడిన కష్టాలు గట్రా. రామారావు గారి బోట్లో చేసి పాకిస్తాన్ దొరికిపోయిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు, మైల్పిల్ సన్నాస్ గారు. మీరైనా మీ ఫ్యామిలీలో ఇంకెవరు దొరికిపోయారు? వీళ్ళు అయ్యి రాంబాబు కూడా దొరికిపోయారు. ఇద్దరు తండ్రి కొడుకులు అయితే అక్కడ 14 నెలల నరకం అనుభవించి అయితే వచ్చారు. ఇక్కడ కూడా వ్యాట్ చేసుకుంటున్నారు. నిన్న మీ కథతో సినిమా అయితే తీసారు, చూసారు మీరు? ఎలా ఉంది? బాగా ఉంది. మీకు బాగా అనిపించిందా? ఆ సినిమా చూస్తున్నప్పుడు మీరు గుర్తొచ్చారా? జరిగింది మొత్తం మాకు గుర్తొచ్చు. మీకు ఏదైతే జరిగావో అన్ని కూడా అక్కడ గుర్తొచ్చాయి. మీకు రియల్ స్టోరీగా ఎలాగైతే మీకు జరిగిందో అదే విధంగా తీసారు. బాగా అనిపించింది. మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళారా? ఫ్యామిలీతో అయితే వెళ్ళారు. సినిమా చూస్తుంటే కళ్ళంటే ఏడు వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నారు కదా, మనోడైతే సినిమా చూస్తే కళ్ళంటే. నేనైతే తండ్రి సినిమా రిలీజ్ అయింది కదా, మన గురించి అయితే తీసారు. మీకు ఎలా అనిపించింది? చూసారా? చాలా బాగుందండి. చూసారు మీరు? చూసాము. మీ ఫ్యామిలీ మొత్తం అయితే ఈరోజు వెళ్తారా? నిన్న వెళ్ళాము. నిన్న మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు? ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. మీకు ఇందులో ఏ సీన్లు అయితే నచ్చాయి? అంటే హీరోయిన్లు ఇక్కడ నుంచి వేరే వాళ్ళ కంటే వెళ్ళిపోయినట్టు అయితే చూపించారు. మీకు కూడా బాధ అనిపించిందా? అనిపించిందండి. అన్ని రోజులు అన్ని నెలలు అందంటే వెళ్ళి వేటలు చేసుకుని ఆ పాకిస్తాన్ దొరికిపోయి తర్వాత ఆడవాళ్ళకి ఏటి లేక మరి ఏదైనా బాధ అనిపిస్తుందండి. మీ భర్త కూడా వేరే వాళ్ళు వెళ్ళేవారు ఇంతకు. ఓకే, మీరు కూడా అప్పుడైతే అలాగే ఫీల్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. అంతేనండి, మరి వాళ్ళైతే మనమైతే అందరూ ఒకటే కదా. మీకైతే చాలా బాగా అయితే నచ్చింది సినిమా? చాలా బాగా నచ్చింది. ఓకే మాధవి గారు, థ్యాంక్ యూ. అయితే సినిమాటిక్ గా అంటే సినిమా వాళ్ళు తీసుకునే విధంగా అయితే బాగుంది. నాగ చైతన్య గారు, చంద్రమోహన్ గారు మన విలేజ్ కి వచ్చారు. ఎక్కడో హైదరాబాద్ నుంచి మామూలు ప్రాంతం వచ్చి విలేజ్ అంతా తిరిగి ఆ సినిమాకి కావాల్సిన కథను కానీ ఎవరైతే పాకిస్తాన్ బందీలుగా దొరికిపోయారో వాళ్ళ దగ్గర నుంచి ఇండివిజువల్ గా వాళ్ళతో అప్రోచ్ అయ్యి కథను సేకరించి అతను డిసైడ్ అయ్యారు తప్ప ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉన్నారో ఈ కులం మీద కానీ మన వృత్తి మీద కానీ అవగాహనతో చర్చించి కొంత కథకు కావాల్సినంత బలం తీసుకొని ఎక్కడో ఒక దగ్గర ఒక 5 నిమిషాలు స్టోరీ గానీ ఇందులో పెట్టుంటే ఇంకా సినిమా హిట్ అయి ఉండేదని నా ఉద్దేశం. మన మత్స్యకారుల గురించి బాగుంది చూడడానికి. లవ్ డ్రామా ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ అనేది ఒక భాగం కాబట్టి లవ్ తో కొట్టారు ఈ సినిమాని తప్ప మత్స్యకారులు బాధలతో కొట్టలేదు. అంటే రెండోది ఏంటంటే స్టోరీ అనేది కరెక్ట్ గా బాగుంది. ఓకే, తక్కువ అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బాగా తీసారు. మీకు ఓవరాల్ గా అయితే తండ్రి సినిమా చాలా బాగా నచ్చింది. అమ్మ మీరు కూడా వెళ్తారా తండ్రి సినిమాకి? రేపు వెళ్తారా అందరూ? అమ్మ మీరు చూసారు తండ్రి సినిమా? మీకు నచ్చింది బాగా? అమ్మ మీరు వెళ్తారా? సినిమా అయితే చాలా క్లాస్ ఉందండి. ఓకే, గురుమూర్తి గారు, నేనైతే తండ్రి సినిమా రిలీజ్ అయింది కదా, చూసారు మీరు? చూసాం. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అయితే మన రియల్ మత్స్యకారుల గురించి పాకిస్తాన్ దొరికిపోయిన అంశం మీద అయితే సినిమా అయితే తీసారు. ఆ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశాలు కానీ అదే ఇది రియల్ గా మన దగ్గరే జరిగినట్టు మీకు అనిపించిందా? అనిపించింది. అక్కడ మత్స్యకారుల కష్టాలు కానీ అవన్నీ అయితే కరెక్ట్ గా చూపించారు, రియల్ గా. ఇంకా మత్స్యకారులు అయితే ఇంకా దారుణంగా కష్టాలు పడతారని అయితే చాలా మంది చెప్తుంటారు, అది నిజమేనా? నిజమే. ఇంకా కష్టంగా ఉంటుంది. మీకు ఓవరాల్ గా చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఫ్యామిలీతో అయితే వెళ్తారా? ఫ్యామిలీతో వెళ్తాం. ఓకే, సినిమా చాలా బాగుంది. సినిమా అయితే నాకు ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది. సినిమా ఎక్కడ చూసిన ఎలివేషన్ సీన్స్, ఆ రాజు సత్య మధ్య లాంగ్ డిస్టెన్స్ సినిమా అయితే సూపర్ గా ఉందన్నయ్య. అదే లవ్ స్టోరీ అయితే యాక్చువల్ గా కేసం ఎర్రయ్య ఇంకా సిరి వీళ్ళిద్దరు జోడీది లవ్. రేటింగ్ ఎంత? 5 కి 4 ఇస్తాం. ఎందుకంటే సినిమా ఆనందం అనిపించింది, చాలా అద్భుతంగా తీశారు. రాజకీయాలు అనేవి సినిమాలో చూపించరు. ఎందుకంటే రియల్ లైఫ్ స్టోరీ అయినా సరే రాజకీయం అందులో యాడ్ అయితే సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎవరు చూపించరు. కాకపోతే వాళ్ళు రావడానికి ఎవరైతే కృషి చేశారో రాజకీయాలు అవ్వచ్చు, గడిచిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు, వాళ్ళు రావడానికి వాళ్ళ సాయి శక్తిలా కృషి చేశారు. ఎందుకంటే ప్రభుత్వం మారిపోయే టైంలో వీళ్ళు దొరికిపోయారు. వాళ్ళకి చేతనైన సాయం చేసి వాళ్ళు వీళ్ళని ఆదుకున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళని తీసుకురావడానికి కృషి చేసి వీళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చి వీళ్ళని ఇంకా అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా దొరికిపోతారనే ఉద్దేశం మీద ఎక్కడే బతుకు తెరుగు కోసం ఉండాలని చెప్పి డబ్బు ఇచ్చి ఇక్కడ ఉండమని చెప్పారు. వీళ్ళు కూడా ఆదుకున్నారు. కానీ వీళ్ళేమో
అక్కడి నుంచి వచ్చి ఎవరిని కూడా ప్రస్తావించకుండా ఇండివిజువల్ గా వచ్చామని చెప్పడం అనేది ఇరు పార్టీలకు కూడా అంటే ఇరు పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, వీరి కోసం ఎంత కృషి చేసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ పనులు మానుకొని విలేజ్ నుంచి కలెక్టరేట్లకి, ఎంపీల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఢిల్లీ వరకు వాళ్ళతో పాటు ఎంతో మంది వచ్చారు. వచ్చిన వాళ్ళకి ఎవరికి వాళ్ళు గుర్తుంచుకోకుండా ఇండివిజువల్ పోరాటం చేసామని చెప్పుకోవడం వల్ల కొంత ఫీల్ అయ్యారు తప్ప ఏది ఏమైనా మన ఊరు మీద సినిమా రావడం అనేది మనకి చాలా గర్వకారణం. ఎక్కడో మారుమూల ఉన్న మన ఊరు వెండి తెరపై కనిపించడం అనేది అది మన అదృష్టంగా భావిస్తాం. కాబట్టి ఏవో చిన్న చిన్న వాళ్ళు మర్చిపోయినా సరే అది పట్టించుకోకుండా హ్యాపీగా ఉన్నాం. సినిమా అయితే బాగుంది. కాకపోతే మన బాధ అనేది ఒకటి ఉండిపోయింది. ఈ సినిమాలో వాళ్ళు దొరికిపోవడానికి మెయిన్ రీజను గుజరాత్ వెళ్ళడానికి కారణం మన డిమచ్చిలేసంలో జట్టి లేకపోవడం. జట్టీలు ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళామనే పాయింట్ ఎక్కడ చూపించినా బాగున్నా కానీ చూపించలేదు. సరే, చాలా బాగా అనిపించింది. మత్స్యకారుల స్థితిగతులు చాలా నీట్ గా తీసి చూపించారు. అలా ఆ సినిమాలో మీకు నచ్చిన అవసరం ఏదైనా ఉందా? నచ్చిన అవసరం అంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి దొరికిపోయి ఇవన్నీ బాధలు పడి చూపించారు. అలాగే జట్టి లాంటిది ఏదో మాకు కట్టిస్తే మసలు వెళ్లకుండా ఈ బాధలు పడకుండా ఉండొచ్చు అని. ఎక్కడో ఉన్న డిమచ్చిలేసం ఒక ఇచ్చారు మన డిమచ్చిలేసం ఆ స్టోరీని కార్తికేయ గారు మన ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లి ఆ మూవీని తీయడం అనేది నిజంగా చాలా అది ఆనందకరమైన విషయం. నా చైతన్య నోటి నుంచి డిమచ్చిలేసం ఏరియాకి వస్తావా, ఈ ఎంట్రన్స్ మన ఇండియా మ్యాప్ చూపించి అందులో ఇక్కడ డిమచ్చిలేసం ఉంది, ఇక్కడ నుంచి గుజరాత్ లో వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్. ఇది నా ఊరు సినిమా, నా సినిమా చాలా బాగా అనిపించింది. చాలా బాగా తీశారు. డైరెక్టర్ గా చాలా బాగా తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న దేవిశ్రీ ప్రసాద్ కుమ్మేశాడు. ఓకే, ఆ సినిమాకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? వెళ్తారా? వెళ్ళేసి మన మత్స్యకారుల సినిమా కాబట్టి బాగా తీసారని అంటున్నారు. మీరైతే ఎప్పుడు వెళ్తారు? ఒక డిమచ్చిలేసం అనేది చాలా పల్లెటూరుని హైలైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో శ్రీకాకుళం కూడా చాలా హైలైట్ చేశారు. అలాగే బయటపేట కూడా సీన్ కూడా బాగానే ఉంది. నాకైతే సినిమా అయితే బాగుంది. అంటే మన డిఎస్పీ మ్యూజిక్ అయితే మాత్రం నాకు వింటేజ్ డిఎస్పీ కనబడండి, చాలా బాగుంది. బుజ్జిదల సాంగ్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ట్రాన్స్ లో వెళ్ళిపోయాను అంతే. నాకు కూడా ఒక చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉండేది. ఆ లవ్ స్టోరీ మత్స్యలేసం అనేది పేరు ఒక మారుమోగు పడుతుంది కాబట్టి నేను ఎక్కడ కాదు విజయవాడ కాబట్టి హైదరాబాద్ వెళ్ళి గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మత్స్యలేసం ఇది బతిక నా పేరు అప్పుడు నేను గంగపుత్రుడు చెప్పుకోవడానికి 10 మంది గర్వంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు అయితే మత్స్యలేసం అని చెప్పితే ఏ ఊరు అది మత్స్యలేసం ఎక్కడ శ్రీకాకుళం అది అనేవాళ్ళు. ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను నేను, ఎందుకంటే నేను గంగపుత్రుని చెప్పుకునే టాలెంట్ అలా ఉంది. ఎందుకంటే ఎంత పేరు తెచ్చింది మేమైతే కాదు, గంగపుత్రుడు కాదు, నాగార్జున కొడుకు నాగ చైతన్య కింగ్ కొడుకు కింగే కాబట్టి కింగే తెప్పించాడు. కింగ్ కొడుకు కింగ్ లాగా నటించి అలాగే మర్చిపోవద్దు మన బీచ్ బాయ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.